సామాన్య క్యాసెట్ అండి. నీకోసం బ్రెడ్ తెచ్చినాను. ఇర్ఫాన్ నువ్వు వచ్చినావురా? ఇంట్లో ఏమన్నా అన్నారా అన్న? ఇంట్లో అంత కాదు అనేసి నార్మల్గా చెప్పారు. వస్తుంది అమ్మ వస్తుంది. ఇంకా అది ఎందుకు ఏడుస్తున్నావు అన్న? నేను ఇంటికి పోతే నేను మమ్మీ ఎడ టెన్షన్ పడుతుందని నేను ఇంటికి పోలేదు. థ్యాంక్ యూ మామ. ఉన్నాక నాకెందుకు మామ టెన్షన్? అంత మంచి ముద్దు చెప్తాడు. ఏం టెన్షన్ పడకండి గాయస్, కొంచెం బెటర్ గానే ఉన్నా. కథ చెప్తలేదు. నా పక్కనే ఉన్నాడు కానీ ఏమో జరిగింది అంటాడు. ఒక విషయం చెప్పనా, వీళ్ళు ముగ్గురు ఆడిన డ్రామా ఏదో అయింది, ఏదో సంథింగ్ అయింది. అయితే ఆ రోజు అయితే సామాన్య క్యాసెట్ అండి. ఎట్లా జరిగింది, ఏమైంది బాబుకి అడుగుతాం. బాబు ఎట్లా జరిగింది? మరి ఏం చెప్తాంరా ఇట్లా జరిగింది? కొంచెం గట్టిగా బాబు. ఏమైంది అలా నువ్వు ఉన్నావా పక్కనే? అరే మామ, అసలు ఏం జరిగిందంటే ఆయన బండి తీసుకొని బబ్బు బండి తీసుకొని నడిపిస్తుండు బయట. ఆల్రెడీ నడిపిస్తుంటే ఆయన వచ్చేసి అడిగిండు ఇట్లా బండి తీసుకున్నట్టు. వాడు ఆల్రెడీ చెప్పిండు, అన్న వద్దనా నేను ఏదో అన్న చెప్పేసి వచ్చి చిన్న నడిపించుకుంటున్నా అని చెప్పిండు. చెప్పంగా మళ్ళా సరే అని చెప్పేసి అడగంగానే ఇచ్చిండు. ఆయన తప్పు ఏం లేదు, అడగంగానే ఇచ్చిండు. మేము చెట్టు కాడ పెద్ద ఆప చెట్టుని చూడు ఆడ వెళ్ళేవాట. వీడు చెప్తానుండు అక్కడ దిక్కు ఓకన్నా, అక్కడ గుంతలు ఉంటాయి అని చెప్పేసి. కంట్రోల్ కాలే బండి ఒక దిక్కు గుంజుకోబోతుంది. ఆడ గుర్తుకాడుకోనాక కంట్రోల్ కాలేదురా. అక్కడ పోయే దారి నారా. ఒక మాట చెప్పు. ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిపోయింది భయ్. ఆయన కావాల్సి ఏం చేసుకొని కానీ లేదు, ఎవరు తప్పులేదు. కాకపోతే ఒక మాట నీ మాట అప్పుడే ఇన్నుంటే అక్కడ ఓకపోతే అయిపోతుండే కదా. సో అట్లా ఇక ఏమైంది, పడిపోయిండు. మేము అన్నకు ఫోన్ చేయగానే అన్న వచ్చిండు, హాస్పిటల్ తీసుకొని జరిగిపోయింది. మన వాళ్ళే అయిపోయిందని ఎందుకు అనుకుంటారా? మనం ఏడున్నాం, మనం రోడ్డు మీద ఉన్నాం, రోడ్ కాడ ఉన్నాం మేము. మేము అరే వీడు నన్ను తీసుకొని ముగ్గురం పోయినాం. నేను ముగ్గురం కాదు. చెప్పరా నేను కట్టపన్న బండి నడిపించుకుంటాం. నేను ఏదో రీల్ కోసం అని చెప్పి నేను తెచ్చిన రీల్ పెట్టక చాలా రోజులు అయింది అకౌంట్లో అని చెప్పి నేను రీల్ తీపించుకుంటున్నా. సామాన్ వచ్చి అడిగినారా బండి రా అంటే నాగన్న రీల్ చేస్తున్నా అంటే సరే అని చెప్పి రీల్ అయిపోయినా తీసుకుండు బండి తీసుకుండు అన్న జనం వెళ్ళడం అంటే నడుపుకుంటూ వెళ్ళిపోయింది అన్న. బైక్ కదా అది, ఆయన రోడ్డు వెంబడి వెళ్తే అయిపోతుండే. ఇక్కడ కిందికి అక్కడ వెళ్ళి తీసుకోండి. ఆయన కూడా చూడలేదు అక్కడ గుంతలు ఉంటాయని. మేము కూడా అనుకోలే ఆయన పోయి అన్న పడతాడని. ఏంద్రా ఏం చేస్తారా ఇర్ఫాన్? తెచ్చినాం కదా వంశీ, ఇది తీసుకో పాలు గరం చెప్పిమన్నా. అరే వంశీ చెప్పు, వంశీ అన్న పాలు వేడి చేసి. సో ఇక శ్యామన్నకి పాపం అసలు ఇక ఎట్లుందో సిచ్యువేషన్ మనకు కూడా తెలియదు. లోపల రూమ్లో ఉన్నాడు. సో ఆ ఇర్ఫాన్ గారు ఇక మస్తు బాధపడుతుండు శ్యామన్న గురించి ఇట్లా అయిందని చెప్పి. అసలు ఆ వీడియో ఇందాకనే చూసిన నేను కూడా. నిజంగానే బాగానే దెబ్బలు లాగినాయి. లోపల కూడా మస్తు క్రిటికల్ ఉన్నాడు మనిషి. అట్లా అని చెప్పి ఇక ఇర్ఫాన్ గారు ఇక లోపల ఒకసారి అందరికి ఎట్లున్నాడో శ్యామన్న ఎట్లున్నాడో అని చెప్పి అందరు అడుగుతారు కదా. సరే అయితే మీ అందరికి శ్యామన్న అయితే చూపిద్దాం. తగ్గదా మన లోపలికి అనుకున్నా కటవా మాట్లాడి నీకోసం బ్రెడ్ తెచ్చినాను. ఇర్ఫాన్ నువ్వు వచ్చినావురా? బాగానే ఫోన్ చేయడానికి వస్తున్నా కాలు. ఏమైంది? ఎట్లా అయింది? బండి మించి పడ్డాను బిడ్డ.
అది మామూలుగా అది ఇంజక్షన్ ఇచ్చారు కదా, కొంచెం టాబ్లెట్స్ వాడుతున్నాం కదా, పెయిన్ కిల్లర్. ఇది ఎందుకు చెయ్యి కదలకుండా ఎన్ని రోజులు అంటానా శ్యామన? ఏం లేదు, 1 వీక్ 10 days లోపల అయిపోద్దా? మొత్తం ఏడు దాకినావు. ఇదే కొంచెం గట్టిగా దాకి. ఒక్క జరిగిందా ఇరిగిందా ఏంది అది ఇది Can- ఇది ఉంది కదా, ఇది ఫ్రాక్చర్ జాయింట్ ఇంట్లో జాయింట్ లా కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఈ బొక్క ఆయన మీద కొంచెం- పడ్డాడు ఈ బొక్క వాళ్ళకి ఎందుకు వినవా ఇదిగో బ్లాక్ అయింది చూడు. ఆయనకి తెలుసు. ఏమైంది అసలు ఆడ? ఏమైందో కంట్రోల్ తెలుసా? కాలేదని కానీ అసలు ఆయన ఊహించలేడు ఆడ గుంతుందని. ఉమ్. పోయిండు, చక్క పోయిండు. అది ఎట్లుందంటే ఇది చక్కగా పోయి గుంతలో పోయి పడ్డాడు. ప్లెయిన్ ఉంది, స్ట్రేట్ ఉండి గుంతుంది సడన్ గా. గుంట. ఇట్లుంది సడన్ గా ఇట్లుంది. వీళ్ళు స్ట్రైట్ అనుకుని పైన నువ్వు అసలు చూడలే, అసలు ఆ గుంతనే చూడలేవు నువ్వు. అరే మనకి అర్థం కాలేదు దగ్గర పోయినాక బండిలో ఉన్నప్పుడు కొంచెం ముంగట చూస్తారు కదరా. మామ నొప్పి ఎట్లా ఉంది? కొంచెం పెయిన్ ఉంది బేట. నీ కోసం వచ్చింది ఇప్పుడు ఆడు. అవు తెలుసు, ఆయనకి నేనంటే మస్తు ఇష్టం. నీ కోసం ఆడు బ్రెడ్ పాలు తెప్పించాడు. నా కోసం తెచ్చిన. ఆ, ఎందుకు బేట నేనంటే అంత ఇష్టమా? ఉమ్. ఆడు బాధపడుతున్న ఒకటే నీకు అట్లా అయిందని. కానీ వీడు తెలుసా, నేను రాగానే వచ్చి హాయ్ మమ్మ అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా హగ్ ఇస్తాడు, మంచిగా అనిపిస్తాడు. ఆ పాలు అసలు పేరుకుంటామని వంశాడు మీరు తీసుకోవాలి. పాలు ఆడు పాలు బ్రెడ్ గిడ్డు పట్టుకొని వచ్చిండనా? ఆడన్న తెచ్చిండు, మీరు వేస్ట్. ఆడు చెప్తేనే ఆమె ఏం తీసుకొని అవు. ఆడేకి ఆడ చెప్పిండు కాబట్టి మీరు అది తెచ్చి. తెలియదా నాకు ఇట్లా నువ్వు గల్లల గిల్లల పోతావు మాకేం తెలుసు? ఏమన్నా మమ్మీ పోయినంత మాత్రంలో చూసుకోరా అయ్యా. ఇంట్లో ఏమన్నా అన్నారా అన్న? పైసా కట్టికి ఇంట్లో అంత కాదు అనేసి నార్మల్గా చెప్పారు, వస్తుంది అమ్మ వస్తుంది. ఇంకా అమ్మొస్తుందా? ఎన్ని 10 రోజులు పడుతుందా శ్యామన? 10 రోజులు అమ్మ చెప్పిన సరిగా తెలియదు ఇంకా. కుట్లేసిరా అన్న కాలికి చినిగింది కదా. బ్లడ్ మరి షాప్ అట్లా పెట్టకనా, షాప్ కాలు. అనుకోవచ్చు కదా నువ్వు. అరే ఇప్పుడే ఊకే దాని మీద వండి వండి పిచ్చిలేస్తుంది, అందుకే అట్లా ఉరిగిన. షాపే కాలు కాపా. పెట్టేయాలా అనుకుంటావా? ఉండండి పడుకొని పడుకొని పిచ్చిలేస్తుంది ఊకే. పాలు తెచ్చి. ఏయ్ చెంబురా బాబు. కూర్చోలే. ఏం చేయాలి? ఏ 1 వీక్ లో సెట్ అయిపోతుంది. ఇంకొక 2-3 రోజులలో ఈ పట్టిల్ గిట్టిల్ కట్టుకొని నాతో ఉండాలట. మామ శ్యామ్ మామకిలే మేరకు నయ్యే నాకు ఇయ్యవా? నీకు దెబ్బ తాగలేవా? అరే నాకు దెబ్బ తగలేదు, నాకు దెబ్బ తగిలితే నువ్వు ఇస్తావురా. ఎవరికి దెబ్బ తాకితే అనిపిస్తాడు. బొబ్బి అంతా కదా దెబ్బ తాగిన కదా. నీది ఇచ్చేది అది. ఆయనకి అర్థం కాలన్న, రోడ్ స్ట్రేట్ ఉంది అనుకుని చక్కగా వెళ్ళిపోయాడు. నేను అప్పటికి చెప్పిన నేను వెనకెళ్తా అన్నా, నేను వెనకెళ్తా అంటే అది ఏం కాదు ఏం కాదు అన్నాడు. అందరూ ఏమైంది రికవర్ కావాలా అంటే నన్ను వేసుకోరు తెలుసు అందరూ. అనుకున్నా అట్లాంటి తీట పనులు నాదంటే నీవే మరి తీట పనులు ఉండేది. అందుకే నేను కూడా ఏం చెప్పలేడు జరిగింది. ఏం జరిగింది? ఏం జరిగిందిరా నిజం చెప్పు. నిజం చెప్పానా? అరే బండి ఎందుకు ఇచ్చిండు? ఉండండి కామర్స్ ఉండు, లైట్ తీసుకో. ఏంటంటే నా కథ చెప్తలేదు. నా పక్కన ఉన్నాడు కానీ ఏమో జరిగింది అంటున్నాడు. ఏం జరగలేదురా నాయన, ఉట్టే వాణి తిడుతుర్రు. గంగు ఒక విషయం చెప్పనా, వీళ్ళు ముగ్గురు ఆడిన డ్రామా ఏదో అయింది, ఏదో సంథింగ్ అయింది. అనుకుంటా తింపి పెట్ట అంతగానో మురిగిన మొత్తం తినిపి తినిపిస్తాడు. ఆడు వదిలేదు తినిపిస్తాడు. మెల్ల బేట తినిపి. అయితే ఇలా బొక్క కాకి చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయంట. ఏంది బొక్కగా? మళ్ళీ నెల్లేడవుతుందా ఇంకెక్కువ అవుతుంది. ఇక అది పట్టే ఉంటుంది సిమెంట్. మనకు అంత ఏముండదు. 1 month అంటే మొత్తం క్యూర్ కావడానికి 1 month. ఇవన్నీ తీసేవచ్చు, మధ్యలో తీసేసి తిరుగుతాడు ఇక. నీకు బాగానే ఉంది. బొక్క ఇంకొక బొక్క ఉతుకపోయి
నేను పడగానే ఆ రాయికి ఈ షోల్డర్ దీనికి తాకి దీని రెండింటికి మధ్యలో కొంచెం అదైపోయింది. అరే నేను పరిచయం అయిపోయినా ఇంట్లో మమ్మీ పిచ్చి అయిపోయింది ఏంది అంతనం తాకిందా అంటే పెయిన్ చాలా టీవీతో పెట్టాగా ఒకటే ఒక సౌండ్ వస్తుంది ఏం రా అని చూసేవారు సామాను మా మకాల నీళ్ళు ఇరిగినాయన్న నాకు ఇది ఏం కాలేదు, ఇదంతా ఎఫెక్ట్ వల్లే. నాకు మెయిన్ ఇది చాలా, ఇంకోటి నాకు ఇక నెక్స్ట్ నాకు జిమ్ చేయకుండా అసలు సెట్ కాదు. ఇది ఎట్లా చేయాలి ఏం చేయాలి అసలు అర్థమైతలే. ఇక నెక్స్ట్ అయిపోయిందా చెయ్యి. నీకు ఆల్రెడీ ఒకసారి ఫ్రాక్చర్ కదా అదేం లేదు, అది కొంచెం చిన్నది అంతే. అవన్నీ చిన్న చిన్న దెబ్బలు రా. ఇది కూడా చిన్నదే సామాన్కి లెక్క చూస్తే అవో తీసేస్తాడు చూడు. చెప్పురా ఉన్నాడు మంచిగా సామాన్ మంచి పని చేసి దాని చేతికి కెమెరా ఇచ్చి, లేకపోతే ఆన్ జోకులు వద్దు నువ్వు అన్న సార్ అనే చెప్తున్నా. అసలు నొప్పి ఉందిరా రే, నేను అవ్వలేనా రే, వద్దురా రే, వద్దు నువ్వు అన్న కూర్చో. చూసిరా సామాన్ అయితే అందరు అడుగుతురు ఆ కామెంట్లలో సామాన్ ఎట్లున్నాడు ఏం కథ ఏంది అన్నది. సామాన్ అన్నతోనే సామాన్ చెప్తాడు చూడు. ఇప్పుడు ఎట్లుంది ఏం టెన్షన్ పడకండి గాయస్, కొంచెం బెటర్ గానే ఉన్నా. టైం మంచిగా ఉంది. ఇంకా పెద్దగా ఏముంటే ప్రాబ్లం అయ్యేది అన్నాడు. కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం దీన్ని కదిలియకుండా ఉంటే సెట్ అయిపోతుంది అని చెప్పిండు డాక్టర్. కొంచెం ప్రోటీన్ ఫుడ్ అట్లా తీసుకోమని చెప్పిండు. మంది ఆమన్నాడా? మంది ఎడతాగుతున్నా నువ్వు? అది కూడా ఎప్పుడు ఎందుకు ముట్టిందేమో సామాన్ అరే నువ్వు నాకు తెలుసురా. దాని ఎక్సలెంట్ ఇట్లుంటది అన్న, ఇట్లా అనాలి ఎక్కువ దాన్ని ఎక్సలెంట్ నరేష్ ఉంటుంది అన్న. అందరు మేమిద్దరం కొట్లాడుకునే చూస్తారు కానీ మా ఇద్దరు బాండింగ్ వేరే ఉంటుంది. చాలు బేటా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నాకు వచ్చిన పెయిన్ ఎవరికి రావద్దు మీకు. ఈయనకు వస్తే తట్టుకుంటాడా నా గడ్డి మనిషి. సరే చెప్పానా ఇంకా ఏం సామానా రికవర్ అయ్యేటప్పుడు ఇక మంచిగా అందరికి ఇంట్లోకి అయితే చూపించినావు. ఇప్పుడు అయితే లేదు ఇంకా మా మమ్మీ రాలేదు తెలుసు, కానీ నేనే జర చెప్పకు ఇంకా క్లియర్గా అని చెప్పిన మన వాళ్ళకి. అది ఎందుకు ఏడుస్తున్నావు అన్న? నేను ఇంటికి పోతే నేను మమ్మీ ఎడ టెన్షన్ పడుతుందని నేను ఇంటికి పోలేదు. ఇప్పుడు ఇట్లా వచ్చి కూడా అమ్మ టెన్షన్ పడదే కానా. సరే వీడికి వస్తే మీరు అందరు ఉంటారు, ఏదో ఒకటి అర్థమవుతాడు చెప్తారు. ఎవరు అర్థమయ్యేటాడు చెప్పినా కూడా అమ్మ ప్రేమ అమ్మకి ఉంటుంది అన్న. నాకు అదే భయం అవుతుంది. మా అమ్మ ఎంత అదైపోతుందో నాకు అర్థమవుతలేదు. నాకు అది తలుసుకుంటేనే భయం అవుతుంది. నాకు ఇవన్నీ టెన్షన్ లోకి అయితే మా అమ్మది ఆలోచిస్తేనే నాకు భయం అవుతుంది. అమ్మ వస్తుంది ఎప్పుడు అయితే ఇంకా బాధ అనిపించదు అన్న. ఎట్లా నాకు అదే భయం అవుతుంది. మమ్మీ బాధ ఎట్లా ఉంటుంది అనేది నాకు భయం అవుతుంది. ఎప్పుడు చూడలేము ఇట్లా మనము సామాన్ అని. అసలు వాళ్ళ ఇంట్లో కూడా చూడలేరు ఇట్లా నాకు తెలిసి. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఇట్లా అయింది. ఇంతకు ముందు కూడా ఒకటి అయింది పెద్ద. ఇంతకు ముందుకి అయిందంటే మళ్ళీ అయిందని ఇంకా బాగా. అది 10 సంవత్సరాల కింద అయింది. మళ్ళీ ఇన్ని రోజులు మంచిగా ఉన్నావు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా అయిందంటే అలా కూడా బాగా అనిపిస్తుంది అలా. అయితేనే ఉంటాయి కానీ ఇంకా చూసి ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి అంతే. ఎంత బాధపడ్డా ఫైనల్ అయింది అయిపోయింది. ఇప్పుడు ఇట్లా క్యూర్ అవుతున్నావు కాబట్టి ఇంకా మంచిగా. ఏం చూసుకోవాలి నెక్స్ట్ టైం? చెప్పు ఆయన ఏ బాధలు నవ్విచ్చినట్టు ఉండదు, ఇట్లా వెనకాలకెళ్ళి ఇట్లా ఓడిచినట్టు. థ్యాంక్ యూ మామ. ఉన్నాక నాకెందుకు మామ టెన్షన్? అంత మంచి ముద్దు చెప్తాడు. అయితే చూసిరు కదా ఇప్పుడైతే ఈ పొజిషన్ ఉన్నాడు. ఇంకా రికవరీ కానికైతే ఒక 1 month పడుతుంది. కాకపోతే ఆ బొక్కలు చూరచూరైనా ఈజీగా 1 month అవుతుంది అన్న. బొక్కలు రా ఇట్లా జరిగినట్టు అవుతుంది. అది కాదు, ఈ ఎడ్జ్ ఉంది కదా, డిస్క్ ఎడ్జ్, ఈ ఎడ్జ్ తగలడం వల్ల ఈ ఎముక అనేది చిట్లింది. ఈ ఎడ్జ్ ఇది జారింది, అది సెట్ కావాలి. కనీసం 1 month ఏం కాదు, టాబ్లెట్స్ 1 month పాలు బ్రెడ్ చికెన్ మటన్
ఏమని వచ్చా మొక్కలు ఇక? నేను ఆడ డాక్టర్ దగ్గర కూడా మలాక్లే చేస్తుంది. ఏమంటాడు? మనం తీసుకోలేదా వచ్చినా వాడు ఏడపోయినా అంతే డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చేది ఒకటి ఇస్తాడు వాడు మాట ఆడ పోయి ముషవస్ ఆయన వచ్చి గెలుపుతాడు. అరే ఆయన అంతే వీడు ఏదో ఒకటి అంటే కిల్ 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 లేదు కటబ్బా, నిన్న ముషరాబాద్ సాయికి గట్టిగా ఇచ్చిండు. ఆడ ఆపరేషన్ బ్లేడ్ ఉంటది కదా, అది అరే ఇది మస్తు డేంజర్ ఉన్నా అంటే ఏ డేంజర్ కాదన్న షార్ప్ ఉంది మస్తు అంటే పాపం రా. ఇగో అందరు ఇగో ఇర్ఫాన్ ఖాన్ ప్రేమ ఆన్కే ఉంది చూడండి. వీళ్ళు ఉట్టి ముచ్చట ఆడు అందరు మాట్లాడుతుంటే కూడా ఆడు బ్రెడ్ తినిపిస్తున్నాడు. ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం అన్నకి తినిపించాలని ఉంది కానీ వాళ్ళతో మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడదాం అని లేదని. మాకేముంది అంటే అన్నం జర నవ్వుపిచ్చి అన్ని మర్చిపోతాడు అని మేము అనుకుంటాం. ఆకలి ఎట్లా తీరుస్తుండు అది చూస్తున్నాం. అది తినిపిస్తుండు మేము నవ్వుపిస్తున్నాము. ఆ కవరి కింద పడ్డా ఎందుకన్నా తినిపిస్తే పడేస్తుంది. కింద పడ్డది. నేనైతే ఇంటున్నా, నేను భూమి మీద ఉన్న అన్నం వదలదు. నేను భూమి మీద వేసుకొని తిప్పి పెడతావు రోజు. ఎవరు నువ్వు చూసినావా నన్ను? నిన్ననే ఇప్పుడైతే శ్యామన మళ్ళా ఏంది మళ్ళీ వీడియోలు ఇప్పుడు గ్యాపేనా ఇక మళ్ళా శ్యామ్ అల్లా ఏమో విజయ్ ఉండి విజయ్ చూసుకుంటాడు. ఓకే సో యో అందరికి పాత వీడియో రిలీజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ చెప్పినా అందరికి ఫ్రెండ్స్ కి అర్థమైపోయి ఉంటుంది అన్న వీడియో చూడంగానే ఫోన్లు వచ్చినాయి మాట్లాడినా అందరు చేసిరా వాళ్ళు ఒక్కరు వస్తలేరు. వస్తారు రాత్రి అందరికి పనులు. నేను ఎవరికి నేను ఏడున్నా అని చెప్తలే, హాస్పిటల్ ఏడున్నా అంటే కూడా నేను చెప్తలే నేను ఏడున్నా. అదే మంచి పని. వాళ్ళు వచ్చి వాళ్ళ బాధ చూసి అన్న బాధపడడం ఇవన్నీ వేస్ట్ అయితే ఒకళ్ళు ఇంకొకరు వస్తారు, ఇవన్నీ వద్దనే. మళ్ళీ ఒకరు కాదు మనకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో అందరికి చెప్పేది ఏంటంటే శ్యామన ఈ దీని తరపుకి ఒక చిన్న మెసేజ్ పబ్లిక్ ఇస్తే ఏం లేదు, కొంచెం జోష్ మీదకి మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వద్దు ఇక నేను ఏం చెప్పాను కానీ మా వాళ్ళే చెప్తారు, మంచిగా చెప్తారు. సరే చూసినాడు అని చెప్పాను పనిలో. ఏం లేదు, జోష్ మీద వచ్చి బండ్లు స్పీడ్ గా పోతాయి కదా అనేసి మనము ఉన్న ఎక్సిలేటర్ ఇచ్చేసి ఆగం నడిపిస్తే ఒకసారి పడి కాళ్ళు చేతులు ఇరిగినాక మళ్ళీ వెనక కోలుకోలేరు, అది కాని పని. మీ వల్ల మళ్ళీ ఇంట్లో సఫర్, మీరు లైఫ్ మొత్తం మళ్ళీ అదే స్ట్రెయిన్ అదే స్ట్రెస్లో ఉండాల్సి వస్తుంది. ఒకసారి దేవుడిచ్చిన పార్ట్ ఏదైనా మిస్ అయిందంటే ఇంకా మనం దాన్ని రికవర్ చేయలేము. దాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ ఏదైతే ఉందో అది రాదు, ఒరిజినాలిటీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో నడుపుతాను కదా అని ఆ టైంకి మీరేం తప్పు ఉండదు. ఎదురుగా ఓడో ఒకడు ఏలు పెడతాడు, ఒకడు వెనకలికి వెళ్ళి అంటాడు, ఒకడు ముంగడికి వెళ్ళి అంటాడు. అయితే ఒకవేళ మనం కరెక్ట్ గా పోయినా కూడా మనం కొంచెం స్పీడ్ ఉండి కంట్రోల్ చేస్తామన్న కెపాసిటీ మనకు ఉంటది. కాకపోతే ముంగట వచ్చేటోడు ఏంటంటే గల్లకెళ్ళి వచ్చేసి స్పీడ్ గా వచ్చేసి రాంగ్ రూట్ లో వచ్చేసి చాలా చూసిన ఇట్లాంటివి చాలా ఫేస్ చేసిన. కాబట్టి బండ్ల కాడ మాత్రం అస్సలు జోష్ మీద పోకండి. ఎవడు మనకు అవార్డులు ఇవ్వడు, ఎవడు మనకు నెత్తిలో కిరీటాలు పెట్టాడు. కొంచెం చూసి నడపండి. చాలా ఏమంటారు ఫేస్ చేసి చూసి ఎంతో మంది బాధపడ్డ సిచ్యువేషన్ చూసి అనుభవంతో చెప్తున్నా, బండ్ల కాడ మాత్రం అస్సలు టెంప్ట్ కాకండి. అది రైట్. శ్రావణ జల్దీ రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాం. జల్దీ రికవర్ అయ్యి మళ్ళా నా బండి మంచిగా నడపాలని నీ బండికి ఏమైంది చూపిస్తా నెక్స్ట్ వీడియోలో బండి ఎట్లయిందో. బండి ఏమైంది, స్టీరింగ్ బెండ్ అయిపోయింది ఇట్లా. అయ్యా అంతేం కాలేదన్న, స్టార్ట్ అవుతుంది అంతేం కాలేదు. చెప్తా. హ్యాండిల్ మీద అట్లా చెప్తాను కదా. సరే గాయ్స్, అందరికైతే తెలిసింది కదా కొంచెం బండ్లు ఉన్నాయి అని చెప్పి స్పీడ్ పోకండి. స్పీడ్ పోతే కొన్ని దెబ్బల వల్ల మీరు బాధపడరు కానీ మీ ఇంట్లో బాధపడతారు. అదొక్కటి జర మనసులో పెట్టుకొని మెల్లగా నడపాలి. మరి ఇంకో విషయం ఏంటంటే శ్యామన్న నువ్వు కూడా నడపాలి మెల్లగా. చంపుతావు మీరే చెప్పాలి ఇక మీరు. నాకు రైట్ బాయ్.